విజయన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని పలు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఫేక్ సర్టిఫికేట్స్ తో విధుల్లో చేరిన 35 మంది జూనియర్ లెక్చరర్స్ ను వ్యవహారం వెలుగులోకి వచ్చింది. విద్యాశాఖ నిర్వహించిన తనిఖీలు, సర్టిఫికేట్స్ల పరిశీలనలో వీరి విద్యా అర్హత పత్రాలు నకిలీవని తేలినట్టుగా తెలుస్తోంది. దీంతో ఇంటర్ బోర్డు 35 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో కోరింది. నకిలీ సర్టిఫికేట్స్ తో విధుల్లో చేరిన 35 మందిలో సిద్దిపేట జిల్లాకు చెందిన 3 లెక్చరర్స్ ఉన్నారు. గజ్వేల్ బారుల జూనియర్ కాలేజ్ లో ఒకరు 19 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. చిన్నకోడూరు జూనియర్ కాలేజ్ లో కెమిస్ట్రీ లెక్చరర్ గా మరొకరు, అలాగే చెర్యాల జూనియర్ కాలేజ్ లో మ్యాథ్స్ లెక్చరర్ గా ఇంకొకరు పనిచేస్తున్నారు. వీరు తొలుత కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహించారు. 2023లో రెగ్యులర్ గా పదోన్నతులు పొందినట్టుగా తెలుస్తుంది. ఫేక్ సర్టిఫికేట్స్ వ్యవహారంపై ఇంటర్ బోర్డు నోటీసులు జారీ చేయడంతో ఈ అంశం ఇప్పుడు విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ పివి రావు అడిగి తెలుసుకుందాం. పివి రావు, మాధవి, రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో నకిలీ సర్టిఫికెట్ తో విధుల్లో చేరినటువంటి 30 మంది జూనియర్ లెక్చరర్ వ్యవహారం ఒకటి వెలుగులోకి వచ్చింది. విద్యాశాఖ నిర్వహించిన తనిఖీల్లో సర్టిఫికెట్ల పరిశీలనలో వీరి విద్యా అర్హత పత్రాలు ఏతున్నాయో అవి మొత్తం కూడా నకిలీవని తేలిపోయింది. దీంతో ఇంటర్ బోర్డు 30 మందికి షోకాజ్ నోటీస్ ఇచ్చింది. ఇందులో 3 మాత్రం సిద్దిపేట జిల్లాకు చెందిన వాళ్ళు ఉన్నారు. నకిలీ సర్టిఫికెట్ తో విధుల్లో చేరిన ఈ 35 మందిలో సిద్దిపేట జిల్లా చెందినటువంటి 3 లెక్చరర్స్ లో గజ్వేల్ బాలుర జూనియర్ కళాశాలలో ఎండి అష్రఫ్ హుస్సేన్ 19 సంవత్సరాలుగా ఆయన నకిలీ సర్టిఫికెట్ తోనే విధులు నిర్వహిస్తా ఉన్నారు. అదేవిధంగా చిన్నకోడూరు జూనియర్ కళాశాలలో గుంటక ప్రసాద్ కెమిస్ట్రీ లెక్చరర్ కూడా, ఇతను కూడా దాదాపుగా 16 సంవత్సరాలుగా ఆయన విధులు నిర్వహిస్తా ఉన్నారు. చేర్యాల జూనియర్ కళాశాల పరశురామ్ అనేటువంటి మ్యాథ్స్ లెక్చరర్ కూడా విధులు నిర్వహిస్తా ఉన్నారు. మొత్తం మీద ఎంత కూడా విలువలు రావడంతో వీరందరూ కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అయితే కాంట్రాక్ట్ పద్ధతిలో గతంలో వీరు లెక్చరర్స్ గా పనిచేశారు. 2023లో రెగ్యులర్ గా చేయడంతో ఈ నకిలీ సర్టిఫికెట్ తోనే వీరందరూ కూడా రెగ్యులర్ గా లెక్చర్ గా కొనసాగే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది వెలుగులో రావడంతో ఇంకా జిల్లాలో ఏ శాఖలో ఎంతమంది నకిలీ సర్టిఫికెట్ తో ఉన్నారని కూడా చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద చూసుకున్నప్పుడు గత 16 సంవత్సరాలుగా గత 18 ఏళ్లుగా వీళ్ళు విధులు నిర్వహిస్తున్నప్పటికీ వీళ్ళ యొక్క సర్టిఫికెట్ నకిలీవని ఎవరు గుర్తించకపోవడం మాత్రం దారుణంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా ఇంటర్ శాఖ కదిలి ఇంకెంతమంది నకిలీ సర్టిఫికెట్ తో ఈ విధంగా విధులు నిర్వహిస్తారని తేల్చాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా మరిన్ని శాఖల్లో కూడా ఎవరెవరు ఏ నకిలీ సర్టిఫికెట్ ఏ శాఖలో పనిచేస్తారని కూడా ప్రభుత్వం దీని మీద దృష్టి పెడితే మాత్రం మరిన్ని వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. మాధవి.